ఇప్పుడు మీరు చూడబోతున్న ఫీచర్కి సంబంధించి ఆల్రెడీ జీపే నోటిఫికేషన్స్ అయితే పంపిస్తుంది. మీరు జీపే ఓపెన్ చేసి టాప్లో ప్రొఫైల్ ఐకాన్ ఉంటుంది కదా, ఇక్కడ ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు గమనించినట్టయితే యూపీఐ సర్కిల్ న్యూ అని కనిపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేస్తే ఈ ఫీచర్కి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. అయితే బాటంలో 2 ఆప్షన్స్ కనిపిస్తాయి, యాడ్ పీపుల్ టు యువర్ యూపీఐ సర్కిల్ లేదా జాయిన్ ఏ యూపీఐ సర్కిల్ అని ఉంటుంది. ఇక్కడ నేను ఫస్ట్ బటన్ యాడ్ పీపుల్ టు యూపీఐ సర్కిల్ అని అక్కడ ట్యాప్ చేస్తున్నాను. ఒక క్యూఆర్ కోడ్ స్కానర్ వస్తుంది. ఇక్కడికి మనం ఎవరైనా యాడ్ చేయాలంటే వాళ్ళ యూపీఐ సర్కిల్ క్యూఆర్ కోడ్ ఇక్కడ స్కాన్ చేయమంటున్నారు. అది వేరే యాప్స్ అయినా పర్వాలేదని ఆ నేమ్స్ ప్రొవైడ్ చేశారు. సో అవతల వాళ్ళు జీపే కాకుండా వేరే యాప్ యూజ్ చేస్తున్నా కానీ ఆ పర్టికులర్ యూపీఐ సర్కిల్కి సంబంధించిన క్యూఆర్ కోడ్ మనం ఇక్కడ స్కాన్ చేయొచ్చు. అయితే నేను ఇప్పుడు సెకండ్ ఫోన్ తీసుకుంటున్నాను. సెకండ్ ఫోన్లో జాయిన్ ఏ యూపీఐ సర్కిల్ ఉంది కదా, అక్కడ ట్యాప్ చేస్తున్నాను. ఈ ఫోన్లో ఫస్ట్ బటన్ ట్యాప్ చేశాను, ఈ ఫోన్లో సెకండ్ బటన్ ట్యాప్ చేశాను. ఇప్పుడు మనకు ఒక క్యూఆర్ కోడ్ వచ్చింది. ఇక్కడ ఏ క్యూఆర్ కోడ్ అయితే స్కాన్ చేయమంటున్నారో ఆ టైప్ ఆఫ్ క్యూఆర్ కోడ్ అనమాట ఇది. సో ఈ ఫోన్ ఉపయోగించి నేను స్కాన్ చేస్తున్నాను. సో క్యూఆర్ కోడ్ స్కాన్ అయిన తర్వాత వాళ్ళ యూపీఐ ఐడి ఇక్కడ వస్తుంది. అలాగే కింద వాళ్ళ ఫోన్ నెంబర్ మన ఫోన్లో ఉందో లేదో మనం యాడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసి ఆ పర్టికులర్ పర్సన్కి సంబంధించిన ఫోన్ నెంబర్ మనం సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకి ఈ విధంగా సెటప్ అప్రూవల్ సెట్టింగ్స్ అని వస్తుంది. అవతల వాళ్ళ ఫోన్ నెంబర్, నేమ్, డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ వస్తాయి. 2 ఆప్షన్స్ కూడా వస్తాయి, అప్రూవ్ ఎవ్రీ పేమెంట్, ఇంకా సెట్ ఏ మంత్లీ లిమిట్ అని. ఫస్ట్ ఆప్షన్ లో వాళ్ళు ఎక్కడ ట్రాన్సాక్షన్ చేస్తున్నా కానీ ప్రతి ట్రాన్సాక్షన్ కి మనకి అప్రూవల్ కోసం ఒక రిక్వెస్ట్ వస్తుంది, మనం దాన్ని అప్రూవ్ చేయవలసి ఉంటుంది. సెకండ్ ఆప్షన్ కి వచ్చేసరికి సెట్ ఏ మంత్లీ లిమిట్ అని ఉంది. మీరు ఒక లిమిట్ అయితే పెట్టడం జరుగుతుంది, 5,000, 10,000 ఎంతో కొంత లిమిట్. ఆ లిమిట్ ఉన్నంత వరకు కూడా ప్రతి ట్రాన్సాక్షన్ మన అప్రూవల్ లేకుండా ఆటోమేటిక్ గా అయిపోతుంది. బట్ మీరు కొంచెం ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకి గనక ఈ యూపీఐ సర్కిల్ యాడ్ చేస్తున్నట్టయితే లిమిట్ ప్రొవైడ్ చేయకుండా ప్రతి ట్రాన్సాక్షన్ మీరు అప్రూవ్ చేసేలా ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం మంచిది. తర్వాత నెక్స్ట్ దగ్గర ట్యాప్ చేసినట్టయితే మనకి 2 ఆప్షన్స్ వస్తాయి. నేను ఎస్ సెండ్ ఇన్వైట్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. ఇప్పుడు అవతల వాళ్ళకి రిక్వెస్ట్ అయితే వెళ్ళింది, దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా మనకి ఎక్కడికి వచ్చింది. నాకు వచ్చిన నోటిఫికేషన్ పై నేను ట్యాప్ చేస్తే జాయిన్ యూపీఐ సర్కిల్ అని వచ్చింది, లేదా డిక్లైన్ కూడా చేయొచ్చు. నేను జాయిన్ అవుదాం అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ అప్రూవల్ అయితే అయిపోయింది. ఇక్కడ మనకి నోటిఫికేషన్ కూడా వచ్చింది. సో ఇకపై ఈ నెంబర్తో ఎక్కడైనా జీపేతో పేమెంట్ చేసినట్టయితే దానికి సంబంధించిన రిక్వెస్ట్ ఎక్కడికి వస్తుంది, అది ఈ ఫోన్ నుంచి మనం అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ అకౌంట్లో మనీ ఉన్నా లేకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. మన అకౌంట్ నుంచి వాళ్ళు చేసే ట్రాన్సాక్షన్స్ మనం ఇంటి దగ్గర నుంచి అప్రూవ్ చేయొచ్చు, వాళ్ళు ఎక్కడ బయట ఉన్నా కానీ. ఇక 2 ఫోన్స్ లో మళ్ళీ నేను యూపీఐ సర్కిల్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే చూడండి, ఇది మెయిన్ ఫోన్ లో యూ పే ఫర్ అని ఉంది. అంటే నేను ఎవరి కోసం పేమెంట్ చేస్తున్నానో వాళ్ళ నేమ్ కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఈ ఫోన్ లో అయితే ఆ డీటెయిల్స్ కనిపించడం లేదు. దానికి కారణం ఏంటంటే ఈ ఫోన్ ఒక సెకండరీ ఫోన్. సో ఈ ఫోన్ కి సంబంధించిన పేమెంట్స్ ఎవరు చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. చూసారు కదా, ఎవరు పేమెంట్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ కోసం పేయింగ్ ఫర్ యూ దగ్గర ట్యాప్ చేస్తే ఆ డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. బట్ ఇక్కడ ట్యాప్ చేస్తే మాత్రం ఎలాంటి డీటెయిల్స్ కనిపించవు, ఎందుకంటే ఇదే మెయిన్ ఫోన్. వేరే ఎవరు కూడా ఈ జీపే నుంచి ట్రాన్సాక్షన్స్ అప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఈ జీపే నుంచి చేసిన ట్రాన్సాక్షన్స్ ఈ ఫోన్ అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా డీటెయిల్స్ ఉన్నాయి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. చాలా మందికి ఫీచర్ యూజ్ అయ్యే అవకాశం ఉంది.